మహాగణుడైన యేసయ్య ఉన్నతమైన శక్తి కలిగిన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానములో ఈరోజు ఆయన వాక్యాన్ని చదివిదాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా, నా మాట ఆలకించుడి. దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ, ఆయన మనల్ని మోసేటువంటి దేవుడు, నిన్ను నన్ను ఆయన మోసే దేవుడు. నిజంగా మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత సహనము కలిగిన వాడంటే, ఎంత ఓర్పు కలిగినటువంటి దేవుడు అంటే, ఆయన వంటి వారు ఎవ్వరు కూడా ఉండరేమో ఈ లోకంలో. ఎందుకనంటే వాస్తవంగా ఆయన మనల్ని మోస్తూ ఉన్నాడు. ఒక యజమాని ఒక కుటుంబాన్ని నడిపించాలంటే, పోషించాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది, చాలా భారం ఉంటుంది, చాలా ప్రయాస ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఆ యజమానుడు తన కుటుంబాన్ని, తన కుటుంబ జీవితాలని కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తాడు, అశ్రద్ధ చేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. కొన్నిసార్లు పట్టించుకునే పరిస్థితిలో ఉంటాడు. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. ఎన్నిసార్లు మనం దేవుని విసిగించినా, ఎన్నిసార్లు మనం ఆయన మాటను కాదన్నా, ఎన్ని రకాలుగా ఆయనతో మనం సరైనటువంటి సహవాసం చెయ్యలేకపోయినా, మనం ఆయన్ను పట్టించుకోకుండా మనం తిరుగుతున్నా, దేవుడు మాత్రం నిన్ను నన్ను ఎన్నడూ పక్కన పెట్టిన సందర్భాలు లేవు. ఆయన నీకు నాకు ఆయన ప్రేమను ఎన్నడూ దూరం చేసినట్లుగా ఎక్కడ కూడా మనకు కనపడదు. ఎందుకంటే అంతగా ఆయన నిన్ను నన్ను అంతగా మోస్తూ ఉన్నాడు. అంతగా ఆయన మనల్ని మోసేటువంటి దేవుడై ఉన్నాడు. అంతలా ఆయన ఉన్నప్పుడు మనం ఇంకా అలా దేవునిలో అనుదినము కూడా అంతగా మనల్ని భరించి మన భారాన్ని మోసేటువంటి దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉంటున్నాం, ఇంకెలా ఉంటున్నాం, ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది ఆలోచన. ఈరోజు నీ పరిస్థితులను కూడా ఓసారి నిన్ను కట్టుకున్న నీ భర్తే నిర్లక్ష్యం చేస్తాడేమో, నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, నేను పట్టించుకోకపోవచ్చు. లేదా నీ భార్య కొన్నిసార్లు నేను నిర్లక్ష్యం చేసి నేను పట్టించుకుని పక్కన పెట్టేసే పరిస్థితులు కూడా నీకు ఉన్నాయి. కొన్నిసార్లు నీ కన్న బిడ్డలు కూడా నేను నిర్లక్ష్యం చేసి నేను పట్టించుకోకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఉన్నాయి, లేకపోలేదు. కానీ నా దేవుడు మాత్రం ఎప్పుడు కూడా నిన్ను అలా చూడలేదు, అలా నిర్లక్ష్యం చేయలేదు, అలా పక్కన పెట్టలేదు. అలాంటప్పుడు ఆ దేవుని నువ్వు ఎలా స్తుతిస్తున్నావు, ఎలా ఆరాధిస్తున్నావు, ఎలా ఘనపరుస్తున్నావు, ఏ రీతిగా మనం దేవుని వెంబడిస్తున్నాం అనే విషయాన్ని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, నీకు నీ హృదయంతో దేవుడు నిజంగా మాట్లాడాలనిపిస్తే, ఆయన సన్నిధిలో నిజమే కదా ప్రభువా, నీవు నా బాను ఎంతగా మోస్తున్నావు, అందుకంటే కృతజ్ఞత నేను చెల్లిస్తున్నాను ప్రభు అని దేవుని స్థలంలో అట్టి కృతజ్ఞత కలిగి మనము దేవుని ఎదుట ఆయన ప్రేమను కలిగి, ఆయన సహవాసం కలిగి, ఆయన సన్నిధిని మనం కలిగి జీవించే వారమై ఉండాలని ప్రభు ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో నిజమే ప్రభా, మేము నీకు దూరం అయ్యామేమో కానీ, మేము నీ పక్కన పెట్టామేమో కానీ, నీవు మాత్రం ఎప్పుడు కూడా మమ్మల్ని పక్కన పెట్టినటువంటి దేవుడు కాదు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మేము కూడా నీ సన్నిధి పట్ల, నీ శ్వాసం పట్ల నిన్ను వెంబడించే విషయంలో మేము కూడా ఆ రీతిగా ఉండే భాగ్యాన్ని మా అందరికీ కూడా నువ్వు అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.